ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ మాట పై వచనాలు మనం చూసుకోగలిగితే, దేవుడు ప్రజల్ని విసర్జించినట్లుగా, దేవుని మాట వినలేనటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయా అనేది ఈ పై వచనాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ దేవుని యందు నమ్మిక ఉంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితం ఎలాగున్నదంట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అంటే చక్కగా మరి చాలా అద్భుతంగా మరి మంచి ఫలభరితమైనటువంటి జీవితం అనుభవిస్తున్నాను. నిన్ను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను, ఎందుకంటే ఆయన నాకు సాయం చేస్తాడని చెప్పేసి. అటువంటి ధన్యతలో మనం ఎప్పుడైతే వస్తాం, మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండునుగాక. ఆమేన్.